ఓకే. రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉపేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మీతో చెప్తున్నా. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 25 సంవత్సరాల తర్వాత పార్టీ ఏప్రిల్ 27, 2001లో ఏర్పడిన తర్వాత 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి జూబ్లీ మనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు కొరకు వరంగల్లో సభను ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు. దానికోసం సమాయత్తం చేస్తూ ఈరోజు అన్ని రకాల ప్రజలు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మరి చైర్మన్లు కావచ్చు, బీసీ కమిషన్ ఇట్లాంటి మెంబర్స్గా చేసినటువంటి అనేక కమిషన్ల మెంబర్లు కావచ్చు, ఈరోజు కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సభను సక్సెస్ చేయడం కొరకు మరి ఏ రకమైనటువంటి జన సమీకరణ కొరకు వెహికల్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆహారం కానీ, లేకపోతే మంచినీళ్ళ వసతులు కానీ, ఇవన్నీ కూడా మన కార్యకర్తలకు మనం ఏర్పాటు చేసే అంశంలో మనం అక్కడ అంటే ఇప్పుడు ఈ సభలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నా అంటే ఇప్పుడు అధికారికంగా ప్రకటించామంటే ఖచ్చితంగా సభ ఉంటుంది, అందరూ హాజరు కావాలని, అంటే అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. సో దాన్ని ఎలా చూడవచ్చు, అంటే ఆ క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ 16 నెలల్లో ఈ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారంటీలు చెప్పి, హామీలు చెప్పి, మరి డిక్లరేషన్లు ఇచ్చి, గ్యారంటీలు బాండ్ల మీద సంతకాలు పెట్టి ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు ఆశలతోటి, నమ్మకాలతోటి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా ఏదైతే 420 కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీలు కావచ్చు, ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు కళ్యాణ లక్ష్మిలో, అది లేదు. మరి షాదీ ముబారక్ కూడా అట్లనే తులం బంగారం ఇస్తా అన్నాడు 1,00,000 రూపాయలతో పాటు, అది లేదు. అదేవిధంగా మనం 10,000 రైతు బంధు ఇస్తే 12,000 ఇస్తా అని చెప్పినాడు, అది లేదు. అట్లనే మనము దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తా అంటే 12 లక్షలు ఇస్తా అన్నాడు, అది లేదు. బీసీ బంధు లేదు. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అవి పిల్లలకి ఇవ్వట్లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అవి ఇవ్వట్లేదు. కాబట్టి ఇదంతా ఏమైందంటే ఈ 16 నెలల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జూటా, కాంగ్రెస్ పార్టీ అంటే చీటింగు, వీళ్ళు ఏమైనా అధికారంలో రావడానికి 100% అబద్ధాలు ఆడిర్రు, లేనిపోని మాటలు, కళ్ళబుల్లి మాటలు చెప్పిర్రు, ప్రజల్ని లోపరుచుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏంద్రా అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, బడ్జెట్ లేదు అంటారు, అప్లైన్ అంటారు, రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత ఏమైందంటే, అరే కేసీఆర్ని పోగొట్టుకున్నాం మనం, మన ఇంటి పార్టీ కేసీఆర్ ఎట్లా తెచ్చిండో, ఎట్లా ఇచ్చిండో, రైతు బంధు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ ఏవి కానీ ప్రతిరోజు టెన్షన్గా 1వ తారీఖు నాడు పడాయి. ఇప్పుడు అవి పడట్లేదు. ఇవన్నీ కూడా పబ్లిక్ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని ఒకటి మొదలు పెట్టాము, ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ కానీ మొదలు పెట్టాము, మహిళలను కూడా కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఇప్పుడు ఏది చెప్పినా కూడా అన్ని పేపర్లకే పరిమితం అవుతున్నాయి. వాళ్ళు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలే. వాళ్ళు ఒక్క ఉచిత బస్సు పథకం మాత్రమే తీసుకొచ్చారు. ఆ ఉచిత బస్సు పథకంతో కూడా అనేక రకాల కష్టాలు వస్తున్నాయి. లేడీస్ లేచి కొట్టుకుంటుర్రు, తన్నుకుంటుర్రు, డ్రైవర్లకు ఇబ్బందులు వస్తున్నాయి. బస్సులు 20 బస్సులు ఉన్న కాడ 5 బస్సులకే కుదించారు. అట్లా కూడా జరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫ్రీ అన్నాడు, 20 రూపాయలు ఉన్న టికెట్ని 40 రూపాయలు చేసిండు మగవాళ్ళు ఎక్కితే. అంటే ఈ చేత తీసుకుంటుండు, ఆ చేత ఇస్తున్నాడు. కాబట్టి దాని నుంచి ప్రజలకు ఒనగూరింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, ప్రజలకు లాభమైంది ఏం లేదు. ఉచిత బస్సు పథకం ద్వారా ప్రజలకు ఇబ్బందులే జరిగినాయి. కాబట్టి ఇదన్నీ ప్రజలకు అర్థమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు 27వ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ మనం ఏదైతే మీటింగ్ అంటున్నామో ఆ మీటింగ్కి రావడానికి వాళ్ళ సొంత పార్టీ కదా. కేసీఆర్ అంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక బాబాయ్, ఒక మామ, ఒక తాత, ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చే పిల్లలు తీసుకున్న పిల్లలు ఓ తాతలాగా చూసుకున్నారు, మేనమామలాగా చూసుకున్నారు, మరి మిగతా వాళ్ళు ఒక అన్నలాగా చూసుకున్నారు, రాష్ట్ర పెద్దలాగా చూసుకున్నారు, కుటుంబ పెద్దలాగా చూసుకున్నారు. ఆయనకు ఐడియా ఉన్నది. తెలంగాణ రాకముందే 15 సంవత్సరాలు అధ్యయనం చేసి తెలంగాణ వస్తే ఏం చేయాలనో 15 సంవత్సరాల కిందనే రూట్ మ్యాప్ వేసుకున్నటువంటి వ్యక్తి. వచ్చిన తర్వాత నెంబర్ 1 ఫసల్, మన పంటలు పండించే దాంట్లో నెంబర్ 1, జీడిపిలో నెంబర్ 1, కరెంటు తలసరి వినియోగంలో నెంబర్ 1, అనేక రకాలుగా మన ఉత్త గాలి మాటలు కాదు, ఇవన్నీ కూడా కాకు చెప్పిన లెక్కలు చెప్తా ఉన్నాం మేము. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు వెనకకు పోతా ఉన్నది. రియల్ ఎస్టేట్ పోయింది, వ్యవసాయం పోయింది, ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ వర్గం కూడా ఈరోజు సాటిస్ఫై లేరు అంటున్నావు. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి సభకి 27వ తారీఖు నాడు బ్రహ్మాండంగా వాళ్ళే తరలి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే బండ్లు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, మోటార్ సైకిళ్ళ మీద, ట్రాక్టర్ల మీద రావడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళే వంటలు చేసుకొని. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలని మరొకసారి ఈ జన సమీకరణ ద్వారా ఈ ప్రజలందరూ వచ్చి కేసీఆర్ వాళ్ళకి ఇచ్చే భరోసా కావచ్చు, లేకపోతే కేసీఆర్ను చూడాలనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే ఈ పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది, రేపు ప్రజా పోరాటాలు కావచ్చు, ప్రభుత్వం మెడలు వంచడానికి. కాబట్టి అన్నిటి మీద ఆశలు పెట్టుకున్నటువంటి ఈ తెలంగాణ జనం మరొకసారి ఇంటి పార్టీ
బయటకు వస్తున్నది కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల నుంచి సమాయత్తమవుతున్నారు. కాబట్టి రేపు అది పెద్ద బ్రహ్మాండమైన సభ ఉంటుంది, అది మామూలుగా ఉండదు, అది తెలంగాణ విశ్వరూప సభ అయిపోతుంది అది. కాబట్టి చివరిగా ఇప్పుడు మీరు మీ విధంగా ఇన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క వాయిస్ అనేది వినిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారి దాకా వినిపిస్తుంది. 6 గ్యారెంటీలు ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు, మీరు ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోలేదన్న సందర్భాలు కూడా చూస్తున్నాం. చివరిగా మీరు మీ పరంగా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలి? అదే నేను ఏమంటున్నా, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిండు ఆ రోజు. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, కవిత గారి, హరీష్ రావు గారి ఉద్యోగాలు కూడా బిగితే, వాళ్ళ ముఖ్యమంత్రి సీటు కూడా బిగితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాడు. నువ్వు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినామని అడుగుతున్నాము. కేవలం ఒక 6,000 16 నెలల్లో 6,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఆ 50,000 ఉద్యోగాలు కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చినాయే, మేము పరీక్షలు పెట్టినాయే, అది తప్పుడు చేస్తున్నాడు. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ తోటి ఏంటంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఒకసారి మెయిన్స్కి ఒక హాల్ టికెట్ అంటున్నాడు, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ అంటున్నాడు. ఆ తర్వాత రాసినటువంటి పిల్లలకి ఎగ్జామ్ ఒకే సెంటర్లో అంతమందికి జాబులు ఎట్లా వస్తాయి? 2 కోచింగ్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళే ఒకే సెంటర్లో ఎందుకు పడతారు? 400 ప్రశ్నలు తప్పులు ఎందుకు వచ్చినాయి? వీటి అన్నిటి మీద ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అన్ని రకరకాల తప్పులు చేసి మ్యానిపులేట్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న అభ్యర్థుల కన్నా 10 మంది అభ్యర్థులు ఎట్లా ఎగ్జామ్ రాస్తారు? 21,000 ఎంతమంది ఉన్నారు? 65 మంది 75 మంది ఉంటే ఇంకా 10 మంది ఎక్కువ రాసినట్టు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏమంటున్నా, మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి జాబ్స్ రాలే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, కాబట్టి ఉర్దూ మీడియం వాళ్ళకి వచ్చినాయి. మిగతా వాళ్ళ పరిస్థితులు అంటే దాంట్లో మొత్తం కూడా తప్పుల తడకగా అంటే ఏమో జరిగిపోయింది. ఇవాళ నిన్న హైకోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. ఇవాళ వాళ్ళ జీవితాలు ప్రాణాలు పణంగా పెట్టి తల్లిదండ్రులు ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని సంవత్సరాలు ఒక్కొక్క విద్యార్థి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ఇండ్లు తీసుకొని ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళు, ఉప్పల్లో ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు అమ్ముకొని వచ్చేసి అశోక్ నగర్ వాళ్ళ పిల్లల స్టడీ కొరకు ఉన్నారు. ఇలా చదువుకున్న తర్వాత మంచిగా మెరిట్లో కష్టపడి చదువుకొని పైసలు ఖర్చు పెట్టి పరీక్ష వస్తే వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పి పిల్లలు సెటిల్ అవుతారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయొచ్చు, జీవితంలో స్థిరపడతారని తల్లిదండ్రులు అనేక రకాలుగా వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉన్నారండి. ఇవాళ నువ్వు చేసే కార్యక్రమానికి ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ ఎగ్జామ్ ఆపమని చెప్పే పరిస్థితి సుప్రీంకోర్టు దాకా పోయి హైకోర్టు దాకా పోయే పరిస్థితులు తీసుకొచ్చినవే. ఆ పిల్లలు ఇందిరా పార్క్ కాడ రోడ్ల మీద ఏడ్చే పరిస్థితులు వస్తున్నాయి. బీటెక్లు చదివి ఎంటెక్లు చదివి సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని దీని మీద ఆశ పెట్టుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 అని తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి డబ్బులు ఏర్పాటు చేసి అనేక రకాలుగా చేస్తే ఇలా వాళ్ళని రోడ్ల మీద చేసినావు కదా. ఇలా నిరుద్యోగులను నువ్వేం బాగు చేసినావు? నిన్ను నమ్ముకున్న రైతాంగం ఏదైతే ఉన్నదో, నువ్వు ఏదైతే 12,000 ఇస్తాని చెప్పినావో, ఊర్లలో ఉన్నటువంటి మనది రెడ్ల రాజ్యం కావాలి, మనం రెడ్లు అంటే రూలర్స్, మిగతా వాళ్ళంతా బిచ్చగాళ్ళు, వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్, కాబట్టి రెడ్డి రాజ్యం రావాలి అని చెప్పి ఊర్లలో వాళ్ళని రెచ్చగొట్టిండు. ఇవాళ ఏమైంది? నువ్వు రెడ్డి రాజ్యం తీసుకొచ్చినామని చెప్తున్నావు. కోదండరామ్ గౌడ్ దానికి సహకరించినాడు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఏం చేసి రైతు బంధు పథకం తీసేయడం ద్వారా రైతు బంధు కానీ రైతు బీమా కానీ నువ్వు సమయానికి నీళ్ళు ఇవ్వకపోవటం కానీ కరెంటు సరిగా చూసుకోకపోవటం కానీ ఈ రెడ్లన్నీ నడ్డి విరిచినది ఎవరు? నువ్వు కాదా? కాబట్టి నేను ఏమంటున్నా, రెడ్ల రాజ్యం అని రెడ్లను నడిచి విరగొట్టినావు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నిరుద్యోగుల్ని అశోక్ నగర్ వాళ్ళు ధర్నాలు చేస్తే గ్రూప్ 1 విషయంలో అండి వాళ్ళు జీవో తీసుకొస్తే ఆ జీవోలో బీసీ ఎస్సీ ఎస్టీలకు 29 జీవో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడ చేస్తే నువ్వు అదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి బిర్యానీ పెట్టించి ఛాయ్ తాగి మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాయని నువ్వు ఆ రోజు మాటలు చెప్పినావు. వాళ్ళ తుపాకుల్ని వాళ్ళ భుజాల మీద పెట్టి కాల్చినావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కూల్చడానికి ప్రయత్నం చేసినావు. తర్వాత నువ్వు వచ్చినాక మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసినావు, వాళ్ళ మీద కేసులు పెట్టినావు, అనేక రకాలుగా వాళ్ళని ఎలా రోడ్ల పాలు చేసినావు. అంటే నిరుద్యోగులు గ్రూప్ 1 విద్యార్థులు మొత్తం ఆగం చేసినటువంటి ఈరోజు ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేస్తే బాధ అనిపిస్తుంది మాకు. ఆటో డ్రైవర్ సోదరులు వచ్చి వాళ్ళకి నువ్వు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానంటివి, వాళ్ళకి ఇవ్వకపోతే ఉచిత బస్సు అంటివి. ఉచిత బస్సు ద్వారా మహిళలే కొట్టుకుంటున్నారు. ఉచిత బస్సు ద్వారా ప్రయోజనం లేదు. వాడు సొంతంగా ఆటో 2 లక్షలు అప్పు తెచ్చి 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఫైనాన్స్ చేసి వాడు ఆటో తీసుకొని వాడు ఆటో నడుపుకొని వాడు పెళ్ళం పిల్లలు చదువుకుంటాడు. ఇలా వాళ్ళని అడ్డు ఇస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకి సరైన భోజనం పెట్టక, నువ్వు నాణ్యమైన భోజనం లేక ఇలా ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఇలా విద్యార్థులు 60-70 మంది హాస్టల్లో చచ్చిపోయినారు. నువ్వు ఏ వర్గాన్ని నువ్వు మంచిగా చేసినావు అంటున్నా నేను. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా మీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు ఐడియా లేదు, ఇప్పటికి కూడా మీకు గ్రిప్ రాలేదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎమ్మెల్యేకి అసలు సమస్యలే తెలియదు. అసెంబ్లీలో చూసినాం మనం, వాళ్ళు ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంశాల మీద డిమాండ్ వాళ్ళు ఇచ్చిన మాటలకి ప్రజలు ఏం రియాక్ట్ అవుతున్నారు, వాటిని ఎట్లా మనం పరిష్కరించాలనే దాని మీద ఒక్కరికి కూడా అవగాహన లేదండి. మొత్తం కూడా బూత్ మాటలతోటి బెదిరించడం, ఊకరించడము. అసెంబ్లీ మొత్తం చూశారు కదా మీరు. ఒక స్పీకర్ని పట్టుకొని దళిత స్పీకర్ అనటము, ఇంకొని నీ సంగతి చూస్తా అనటము, మిమ్మల్ని జైల్లో వేస్తా అనటము, కేసులు పెడతా అనటము, బెదిరించడం ఇదానండి.
ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నది దేనికి? ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రజల సమస్యలు మేము మాట్లాడతాం. మేము ఇలా దళితుల గురించి మాట్లాడతాం, దళిత బంధు ఇవ్వట్లేదని ఎందుకు మాట్లాడతాం, బీసీ బంధు ఇవ్వట్లేదని ఎందుకు మాట్లాడతాం, మహిళలకి ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదని మాట్లాడతాం, రైతు సమస్యల మీద మాట్లాడతాం, మహిళా సమస్యల మీద మాట్లాడతాం. అంత మాత్రం కేటీఆర్ గారి మీద కేసులు పెడతా, హరీష్ రావు గారి మీద కేసులు పెడతా, కేటీఆర్ గారి మీద కేసులు పెడతా, కేసీఆర్ మీద అంటే ఇదేనా? అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతా, పేగులు తీస్తా, కళ్ళు బీకి గోళీలాడతా. ఏమండి ఇవి? ఒక ముఖ్యమంత్రి కానీ మిగతా నాయకులు కానీ మీకు భాష మీద ఐడియా లేదు, అసెంబ్లీలో మాట్లాడాల్సిన పద ఉచ్చారణ తెలియదు, మీకు ఏమున్నది అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పేమెంట్ కోటాలో వచ్చిన ముఖ్యమంత్రి సో అలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అంటే గతంలో కూడా కుంభకోణాలు బాగా జరిగినాయి, కాళేశ్వర విషయంలో కానీ ఇక అన్ని విషయాల్లో కూడా కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు అక్కడ కుంభకోణాలు జరిగితే, లంబకోణాలు జరిగితే ఇలా నువ్వు బడే బాయ్ అంటున్నావు కదా, నువ్వే బడే బాయ్ అన్నావు కదా, నువ్వు చోటే బాయ్ కదా, మరి నీ దగ్గర ఇలా కమిషన్ వేసినావు కదా, నీ దగ్గర సిబిఐ ఉన్నది, సిఐడి ఉన్నది, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, నీ దగ్గర స్పెషల్ పోలీస్ ఉన్నది, సిట్ ఉన్నది, పోలీస్ ఉన్నది. నువ్వు ఏ సంస్థలతోటో పెడతావో పెట్టు, ఎక్కడ తప్పు చేసినావో చూపి, మా తప్పు మా ఒళ్ళయ్యాయి మమ్మల్ని మేమే అంటాం కదా. నువ్వు ఇలా 16 నెలల నుంచి ఏం బీకుతున్నావు అని అడుగుతున్నా. ఇలా నువ్వు బడేబాయ్ ఇక్కడ చోటేబాయికి చేత కాకపోతే బడేబాయ్ ఉన్నాడు కదా, బడేబాయ్ ఆ కవితక్కని తీసుకుపోయి లోపల పెట్టిండు కదా, ఏదో ఒక ప్రూఫ్ ఉన్నదా ఏమన్నా? అంటే ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టాలి, వీళ్ళని రాజకీయంగా బదనాం చేయాలి, మీడియాలలో ప్రచారం చేయాలి, ఏదో పబ్బం గడుపుకోవాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అడుగుతారు ప్రజలు అని చెప్పి, అదిగో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇదిగో కరెంటు కొన్న దాంట్లో కొన్ని రోజులు చెప్పి, అంటే ఈ రకమైనటువంటి తప్పుల ప్రచారంతో నువ్వు ఈ రకంగా ఎన్ని రోజులు మభ్య పెడతావు ప్రజల్ని? మా గురువుగారే ఎన్ని రోజులు నువ్వు ప్రజల్ని మభ్య పెడతావు? కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ నువ్వు చేస్తున్నావు కుంభకోణాలు అంటున్నాం మేము. ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. విద్యార్థులు పిల్లలంతా ఆడ కోడే కూస్తున్నారు, ఇందిరా పార్క్ ఆడ. ఒక్కొక్క ఉద్యోగం ఎందుకు అమ్ముకున్నారు? ఎందుకు 10 మందికే ఒక సెంటర్లో వచ్చినాయి? అసలు నువ్వు అభ్యర్థుల కన్నా సభ్యులు ఎట్లా పెరిగిర్రు? ఒకే సెంటర్లో 72 మందికి ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? ఒకే కోచింగ్ సెంటర్లో 72 మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇవన్నీ కూడా కుంభకోణాలు చేసేదానికి మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే మీరు అవగాహన పెంచుకోండి, సబ్జెక్టు పెంచుకోండి, ఆ గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేయండి, ఎక్కడ ఏమైనా జరిగితే దాన్ని సవరించండి, రేపు రాబోయే నోటిఫికేషన్లు పకడ్బందీగా చేయండి, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇవాళ రేపు ఏప్రిల్ 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కాబోతున్నది. ఇది ఒక మహా ఉద్యమంగా ప్రజల యొక్క, అంటే ప్రజలు మోసానికి గురైన తర్వాత తిరిగి మళ్ళీ ఎట్లా చైతన్యంతో పోరాటాలకి ముందుకు రాబోతున్నారో ఇవన్నీ కూడా రేపు ఆ విశ్వరూప సభతోటి తెలవబోతున్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.